ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, బ్యాక్‌గ్రౌండ్ చూసి మటుకు మెస్సీగా ఉంది అని అనుకోవద్దనమాట. సో, సర్దలేదు ఇల్లు. కొంచెం బద్ధకంగా ఉందనమాట. సో, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను దీనికి ముందు ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను. నా హాస్పిటల్‌లో వ్లాగ్. అది చూసిన వాళ్ళకి ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్ చేయలేదో అర్థమై ఉంటది. సో, అప్పుడు సర్జరీ గురించి చెప్పాను గదా! అవును. సర్జరీ కంప్లీట్ అయిపోయిందనమాట. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాను ఆ టాస్క్ అంతా. అండ్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉందండి. సో, నేను చెప్పాలనుకున్నది ఏందంటే, నా వైపు నుంచి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు. సో, అందరికీ వస్తది ఇట్లాగా అని. కానీ గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు అసలా. సో, ఎక్కువ పెయిన్ ఉంది అని చెప్పని ఇంటి దగ్గరే మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ వేసుకోవడం, ఇవన్నీ కొంచెం తగ్గించేసి అసలు మీ ప్రాబ్లం ఏంది అనేది హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు క్లియర్‌గా చెప్తారు కదా! చిన్న దాంతో పోయేది పెద్దది నాలాగా చేసుకోవద్దని చెప్తున్నాను అంతే. సో, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి నిన్న మేము డీమార్ట్ వెళ్ళామన్నమాట. డీమార్ట్‌లో చాలా సామాన్లన్నీ కొన్నాము. సో, ఇవి ఏమేమి కొన్నాము, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా పెట్టారా అనేది చెప్తున్నాను ఈ వ్లాగ్‌లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి బ్రష్ నాది ఇంతకుముందు బ్రష్లు ఉండేవి మా ఇంట్లో ఎక్కువగానే. ఒకటి కొంచెం పాడవంగానే వెంటనే వాడేసేదాన్ని. కానీ నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, వచ్చినాక అంత డీమార్ట్కి అంత బయటికి వెళ్ళడం అవ్వలేదు. సో, అందుకని బ్రష్లు అయిపోయినాయి సెట్. సో, అందుకని బ్రష్ల సెట్ మళ్ళీ కొనుక్కున్నాను అనమాట. ఇది 4 వచ్చి 160 రూపీస్కి ఇచ్చాడు. సో, ఇంతకుముందు ఈ 4 ఉండేవన్నమాట. ఈ కోల్గేట్ పేస్ట్ ఉండేది కాదు. సో, ఇది ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడు అనమాట. ఇది ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి కొంచెం అలవాటు ఉంటుంది కదా అన్నిట్లో చేతులు పెట్టి తీయడము. సో, అందుకని క్లిప్స్ ఒకటి తీసుకున్నాను. ఇది జస్ట్ 35 రూపీస్కి వచ్చిందనమాట. ఎన్నున్నా తక్కువే, ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. సో, తీసుకొని అందుకని మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఇది నేను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది నేను మీషోలో చూశాను. మీషోలో చూసి మా సిస్టర్ కూడా తీసుకున్నట్టుంది ఇంతకుముందు, కానీ నేను అంతగా పట్టించుకోలేదు. అండ్ ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. నేను సడన్గా డీమార్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఒక్క నిమిషం, సడన్గా డీమార్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నాది కొంచెం కిచెన్ ఉంటుంది కదా, అది కొంచెం చేంజ్ చేసుకుందాము అన్న ఆలోచనతోటి కొత్తవి పోపుల డబ్బాలు ఉంటాయి కదా, బాక్సెస్, అవి మనము సరుకులు వేసుకునేవి. సో, అవి చేంజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇంతకుముందు అవి నేను మీషోలో పర్చేస్ చేశాను ఇప్పుడున్నవి. సో, అదంతా మారుద్దాము, థీమ్ అంతా మారుద్దాము అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. సో, వెళ్ళి మనం డీమార్ట్కి వెళ్తే అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది కదా, సో అలా కొన్నాను అనమాట. ఇది వచ్చేసరికి దీన్ని మనము ఇట్లా అడ్జస్ట్ చేసి ఫ్రిడ్జ్కి ఇలా పెట్టచ్చంట. సో, ఇలాగ ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇలా ఫ్రిజర్లో ఇలా పెట్టడానికి. సో, ఇది వచ్చేసరికి 50 రూపీస్, 49 రూపీస్ పడింది. సో, ట్రై చేద్దామని 2 అయితే తీసుకున్నాను, 2 కలర్స్. అండ్ నాకు మయోనీస్ సాస్ అంటే చాలా ఇష్టము. వాడు కేఎఫ్సీలో చిన్న చిన్న డబ్బాల్లో ఇస్తాడు కదా. సో, మేము ఇంతకుముందు నాకు ఆపరేషన్ సర్జరీకి ముందు బాగా తినేదాన్ని కేఎఫ్సీ. ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు, అసలు ఫ్రైడ్ ఫుడ్డే తినొద్దన్నారు నన్ను. ఆయిల్లో ఫ్రై చేసినవి ఏవి తినొద్దన్నారు. సో, కొన్ని రోజులు తినకూడదు, కానీ ఆ తర్వాత చిన్న చిన్నగా ట్రై చేస్తాను. కానీ నాకు మయోనీస్ సాస్ అంటే చాలా ఇష్టము. సో, అందుకని ఇటాలియన్ హెర్బ్ మయోనీస్ సాస్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. సో, నేను చీజ్ కూడా తినకూడదు. సో, ఇది ఎంతకు వచ్చిందంటే 199కి వచ్చింది. చాలా ఫ్లేవర్స్ చూశాను, మనం కొంచెం పాష్గా ఫీల్ అవుతాం కదా. సో, ఇక్కడ ఇటాలియన్ అని రాసుందని ఇది తీసుకున్నాను. మా హస్బెండ్ అన్నారు, నువ్వు తినుడికి చిన్నది తీసుకో, ఎందుకు ఇంత పెద్దది వేస్ట్ అన్నారు. కానీ మనం ఆగం కదా. సో, అందుకని పెద్దది తీసుకున్నాను. అండ్ హస్బెండ్స్తో అసలు డీమార్ట్కి వెళ్ళకూడదండి. వాళ్ళు చూడరు, మనల్ని చూడనివ్వరు. ఏదన్నా అడిగినా కానీ ఇదెందుకు, ఉన్నాయి కదా ఇంట్లో అని అడుగుతూ ఉంటారు. కానీ డీమార్ట్లో మనకు అన్నీ చూస్తాం, అన్నీ ఒకే దగ్గర చూస్తాం కదా, అన్నీ కొనాలనిపించింది. సో, నాకు అలాగే అనిపించింది రాత్రి. చాలా
మాట్లాడుకొని ఇది కావాలా ఇది కావాలా, ఇంట్లో డబ్బాలు ఉన్నాయి కదా ఆ డబ్బాలన్నీ ఏం చేస్తావు, ఇంట్లో ప్లేట్లు ఉన్నాయి కదా ఆ ప్లేట్లన్నీ ఏం చేస్తావు. కానీ అమ్మాయిలకి ఏంది, సామాన్లు, బంగారం ఒక దగ్గర బంగారం చూస్తే ఆగలేము, అలాగే సామాన్లు చూస్తే కూడా ఆగలేను నేను. సో అన్నీ కొనుక్కోవాలనిపించింది, ఉన్నవి కూడా ఉన్నా కానీ కొనాలనిపిస్తుంది మరి నాకు కొత్తవి. సో పేస్ట్ అయిపోయింది, పేస్ట్ తీసుకున్నాము. దీనికి కూడా నేను క్లోజప్ తీసుకోమంటే పెప్సోడెంట్ తీసుకున్నాడు మా హస్బెండ్. అండ్ స్పూన్స్ ఉన్నాయి కదా, ఇంకా గొడవ పడకూడదు అని చెప్పి 4 తీసుకున్నాను, ఇంకొకటి ఎక్కడో లోపల ఉండిపోయింది. సో ఇవి 3, చిన్నవి 2 పెద్దవి 2 తీసుకున్నాను. ఈచ్ వన్ ఇవి 12 రూపీస్ పడ్డాయి చిన్నవి, పెద్దది కూడా అంతే 12 రూపీస్ పడింది. ఒక ఆవిడ, నేను స్పూన్స్ తీసుకునేటప్పుడు ఒక ఆమెను చూశాను, చాలాసేపు ఎతికింది స్పూన్స్లో, ఎక్కువ డజన్లు తీసుకెళ్తుందేమో అనుకున్నాను. తీస్తే ఒక్క స్పూన్ ఒక్క బౌలే తీసుకుందండి ఆవిడ ట్రాలీలో చూస్తే. నేను మా హస్బెండ్తో కూడా అన్నాను, ఇప్పుడు ఆవిడ అక్కడ నుంచి లెగిస్తే నేను తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను, అంతసేపు ఎతికింది దేనికోసం ఎతికిందా అనుకున్నాను. ఒక స్పూన్ ఒక బౌల్ తీసుకుంది అంతే, కలర్ కోసం ఎతికినట్టుంది. సో మనకి మంత్లీ పీరియడ్స్కి ప్యాడ్స్ తీసుకున్నాను. అండ్ ఇలాంటివి మటుకు మా హస్బెండ్ కళ్ళకి బాగా కనిపిస్తాయి. ఏదన్నా చేసి పెట్టాలి, నేను ఏదన్నా చేసి పెడితే తినొచ్చు ఇంట్లో అని చెప్పి అనుకుంటాడు కాబట్టి. సో గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాము 2, వీళ్ళకి చేసి పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. అండ్ ఇంకా దీంతో పాటు ఇందాక దీంతో చూపించినతో పాటు దీన్ని కూడా తీసుకున్నాను. నా దగ్గర ఎన్నున్నా పోతానే ఉంటాయి, రబ్బర్ బ్యాండ్లు పడేస్తూనే ఉంటాను. అది నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాను కదా, అదంతా ఆయిలీగా ఉంటే రబ్బర్ బ్యాండ్ పడేస్తాను ఇంకంతే. అండ్ నేను మెయిన్ వేటికి వెళ్ళాను అంటే చెప్పాను కదా, ఆర్గనైజేషన్ థీమ్ కోసం అని డీమార్ట్కి వెళ్ళానని. చూశాను ఇంతకుముందు నేను సాల్ట్, కారంకి, పసుపుకి, జీలకర్ర, పోపులకి, వీటికి గ్లాస్ జార్ లాంటిది వాడేదాన్ని అనమాట. సో అది ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నేను అవి చేంజ్ చేసి అవే క్లీన్ చేసుకొని వాడుకునేదాన్ని. సో అన్నీ చేంజ్ చేద్దామని అనుకునేదాన్ని. పెద్దవి మనము వేసుకుంటాం కదా, కందిపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకునేదేమో మీషోలో పెట్టి కొన్నాను అనమాట. సో దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇవేమో కందిపప్పు ఇవి వేసుకోవడానికి తీసుకున్నాను. అండ్ ఈ క్యూట్ జార్ వచ్చేసరికి పోపులు వేసుకోవడానికి అండ్ కారము, పసుపు, జీలకర్ర ఇవి వేసుకోవడానికి కొనుక్కున్నాను అనమాట. సో ఇలాగుంది, పైన ఈ కలర్ వచ్చి ఇలాగ ఉందన్నమాట. సో ఇది జారు. అండ్ ఇది వచ్చేసరికి ఒకటి 79 రూపీస్ పడింది అనమాట. ఇది చాలా బాగుంది, క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇట్లాంటివి ఒక 6 తీసుకున్నాను. అండ్ ఇట్లాంటివి కూడా ఒక 7 అలా 6 తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ఇది ఎంత పడిందంటే ఇది 99 రూపీసే పడింది. దీని క్వాలిటీకి ఇంకా హైట్కి వాళ్ళు ఇచ్చిన కంటైనర్ బాగా వర్త్ అనిపించింది అనమాట. సో ఇది బాగుంది. నాకు ఈ థీమ్ కావాలని చూశాను కానీ సేమ్ ఈ జార్లో ఇలాంటి థీమ్ ఉన్నది చూశాను, కానీ కంటైనర్ పెద్దగా వచ్చింది. సో అందుకని నేను తీసుకోలేదు. అంత పెద్ద కంటైనర్ అంటే గ్లాసే అంత ముయ్యడానికి ఓపెన్ చేసి మనం కూరలో వేసేసరికి కూర మాడిపోయిద్ది కూడా. సో అందుకని తీసుకోలేదు. సో ఇది తీసుకున్నాను. 6 ఐటమ్స్ తీసుకున్నాను. ఇదిగోండి 2, 3, 4 వీటిలో ఏందో పెట్టాడు మా హస్బెండ్. ఇవి కూడా తీసుకున్నాను, చిన్న డబ్బాలు. ఇదే సేమ్ ఈ కంటైనర్లోనే చిన్న డబ్బాలు తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నానంటే మిరియాలు, యాలుక్కాయలు అండ్ గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి వేసుకుందామని తీసుకున్నాను. ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇలాంటి కంటైనర్స్ ఒక 3 తీసుకున్నాను. మిగిలినవి అవి 6 ఇవి 6 తీసుకున్నాను అనమాట. అండ్ కిసాన్ జామ్ పెద్ద బాటిల్ అయిపోయింది, అందుకని ఈసారి చిన్నది తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ తినట్లేదు. సో చిన్నదే తీసుకొని ఇది అయిపోయినాక మళ్ళీ రీపర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి చిన్నది తీసుకున్నాను. అండ్ నాకు డీమార్ట్లో బాగా నచ్చేవి ఇవే అనమాట. ఇవి బాగా నచ్చుతాయి, ఇట్లా ఆర్గనైజేషన్ థీమ్ ఉన్నవి బాగా నచ్చుతాయి. అందరికీ నచ్చుతాయి, నాకే కాదు. ఒక్క నిమిషం ఇవి పక్కన పెట్టేస్తాను. అండ్
ఇంకా మా హస్బెండ్ స్లిప్పర్స్ కొన్నారనమాట. స్లిప్పర్స్ కొనుక్కున్నారు. ఇవి ఒక స్లిప్పర్స్ కొనుక్కున్నారు. ఇవి 199 200 పడ్డాయి. ఇవి మా హస్బెండ్కి. ఆయనకున్నాయి స్లిప్పర్స్, కానీ మళ్ళీ కొనుక్కున్నాడు. నాకు అది నచ్చలేదు. సో మా బాబుకి కూడా స్లిప్పర్స్ కొన్నారనమాట. మా బాబుకి కూడా స్లిప్పర్స్ అనేవి కొన్నారు. సో మేము ఫస్ట్ అక్కడ చూసాము, సైజు దొరకలేదు. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. సో అమ్మాయి ఇచ్చిందనమాట. ఎప్పుడు నాకు డీమార్ట్లో అంత స్లిప్పర్స్ నచ్చవు పిల్లలకి, ఎందుకంటే ఎక్కువ ప్లాస్టిక్ అనేది తెలిసిపోతుంది అనమాట. అలా ఉంటాయి. ఈసారి అలా లేవు, బాగున్నాయి స్లిప్పర్స్. ఇవి 269కి వచ్చాయి. ఈ కలర్ తీసుకున్నాము. ఎప్పుడు అంతే, మా అబ్బాయికి బెల్ట్ లేకుండా నడవడం రాదు, పడిపోతాడేమోనని. సో అందుకనే ఇవి తీసుకుంటున్నాము. వాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, అయినా వాడికి ఆ చెప్పులతో నడవడం రాదనమాట. సో కర్చీఫ్లు ఎన్ని ఉన్నా కానీ డీమార్ట్కి వెళ్తే మళ్ళీ మనకి కర్చీఫ్లు గుర్తొస్తాయి కదా. సో ఇది 60 రూపీసే, ఒక 4 ఇచ్చాడు. సో ఇది ఒకటి తీసుకున్నాను, మా రిక్కీకి యూజ్ అవుతాయని. అండ్ నేను మీషోలో ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. నాకు సర్జరీ అయినాక నన్ను డైలీ మార్నింగ్ టు ఈవినింగ్కి ఒక 3 లీటర్స్ వాటర్ తాగమన్నారు. అఫ్కోర్స్ సర్జరీ అయినా అవ్వకపోయినా తాగాలి, కానీ నేను ఎప్పుడు తాగేదాన్ని కాదు. నేను టిఫిన్ తిన్నాక ఒక గ్లాసు, ఆఫ్టర్నూన్ లంచ్ అయినాక ఒక గ్లాసు, డిన్నర్ అయినాక ఒక గ్లాస్ అలా తాగేదాన్ని. అసలు వాటర్ ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. సో అందుకని నన్ను తాగమన్నారు ఖచ్చితంగా, లేకపోతే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పారు. సో నేను మీషోలో ఒకటి వాటర్ బాటిల్ 2 లీటర్స్ది చూశాను అనమాట. చూసి నేను ఆర్డర్ చేశాను. 360 రూపీస్కి అలాగా ఆర్డర్ పెట్టాను కూడా. ఇప్పుడు అది మళ్ళీ వస్తే క్యాన్సిల్ చేయాలి నేను. సో దానికి తీసుకునేటప్పటికి ఇది వచ్చిందనమాట. ఇది డీమార్ట్లో కొన్నాను. నిన్న నైట్ ఆల్రెడీ నింపేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తాగాను అంతే వాటర్. కానీ ఒకటి 2 లీటర్స్ బాటిల్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలని ఇది తీసుకున్నాను. సో కంప్లీట్ చెయ్యాలి ఖచ్చితంగా, హెల్తీగా ఉండాలంటే. సో ఇది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇది కూడా అంతే పడింది, సేమ్ ప్రైస్, అందుకే తీసుకున్నాను. 350 రూపీస్కే వచ్చింది. అండ్ దీనికి ఇట్లాగా ఇది కూడా ఇచ్చారు తగిలించుకోవడానికి. సో ఇదొకటి, ఇది క్వాలిటీ బాగుంది. అలాగే క్యారీ చేసుకోవడానికి కూడా ఉంది, మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన పర్పస్ మీద కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో నాన్ స్టిక్ వాడకూడదు, కానీ నాన్ స్టిక్లో కొన్ని ఐటమ్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనకి వండడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి. సో అందుకని మా ఇంట్లో ఉన్నది ఒక్కటే నాన్ స్టిక్ కళాయి. ఎక్కువ అన్నీ స్టీల్వి అలాగే ఐరన్వి ఉంటాయి. సో రిక్కీకి రోజు, మా బాబుకి రోజు నేను క్యారెట్ రైస్, జీరా రైస్, ఎగ్ రైస్ ఇలాగా చేస్తాను కదా. సో అందుకని అది పోయింది, దానికి మొత్తం కోటింగ్ అంతా పోయింది. ఇంకా అది వాడకూడదు, దానిలో నుంచి కెమికల్ అంతా రిలీజ్ అయ్యిద్ది అని చెప్పని. సో దానికోసమని ఇది ఒకటి తీసుకున్నాను సెట్. దీని మీద మూత అండ్ వుడెన్ది స్టిక్ ఒకటి ఇచ్చారు. ఇది నాకు వచ్చేసరికి 569 రూపీస్ పడింది. ఇది నక్షత్ర అంట బ్రాండ్. సో ఇదొకటి తీసుకున్నాను. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే సో తీసుకోండి వెళ్ళి. అండ్ ఇంకోటి వచ్చి, నేను మెయిన్ రీజన్స్ కంటైనర్స్ కొనడానికి వెళ్ళానని చెప్పాను కదా. సో కంటైనర్స్లో ఇదొకటి అనమాట. కంటైనర్స్లో ఇదొకటి అంటే, మనము కిచెన్స్లో అందరు ఆడవాళ్ళు చేసేదే, ఏమో నాకు తెలీదు, నా ఇంట్లో మట్టుకుంటుంది. ప్యాకెట్స్ అన్నీ కట్ చేసేసి అన్నీ ఒక్కొక్క దగ్గర పెట్టేస్తాం మనము. నాకు అది అంత ఎక్కువ మెస్సీ అయిపోయింది అనమాట, కిచెన్లో మెస్సీగా ఉంది. అండ్ కొత్తవి కూడా, ప్యాకెట్స్ కొత్తవి కూడా ఉన్నాయన్నీ. ఇప్పుడు ఒకటి ఇంట్లో ఉన్నా కానీ అది ఉంది అనేది మనకు తెలియదు, అది ఎక్కడో ఉంది, మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటాము. సో అందుకని ఇలాంటి బాస్కెట్స్ ఒక 2 తీసుకున్నాను. ఇది 249 రూపీస్ పడింది. చాలా పెద్దగానే వచ్చిందనమాట ఈ బాస్కెట్. ఇందులో ఒక దానిలోనేమో కట్ చేసిన ప్యాకెట్స్, ఆల్రెడీ కట్ చేసిన ప్యాకెట్స్, కొన్ని చిన్నవి కొనుక్కుంటాం కదా మనము
ఫర్ ఎగ్జాంపుల్ శనగపిండి ఇవన్నీ నేను కంటైనర్స్లో వేసుకోను. ఓన్లీ దినుసులు ఉంటాయి కదా, కందిపప్పు మినపప్పు, అవే కంటైనర్స్లో వేసుకుంటాను. సో కట్ చేసిన దానికి ఒక బాస్కెట్ తీసుకున్నాను. కట్ చేయకుండా ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి ఒక కంటైనర్ తీసుకున్నాను. ఇలాగ 2 కంటైనర్స్ తీసుకున్నాను అనమాట. నేను ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నా కిచెన్ ప్రజెంట్ ఎలా ఉంది, తర్వాత ఆర్గనైజేషన్ చేసినాక కిచెన్ ఎలా ఉంది అనేది కూడా వీడియో తీస్తాను అనమాట. సో అది కూడా తప్పకుండా చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లిటిల్ హార్ట్స్ ఇష్టమని మా హస్బెండ్కి లిటిల్ హార్ట్స్ తీసుకున్నాడు. ఒక ప్యాకెట్ ఆల్రెడీ నైట్ మెక్కేసాడు అనమాట. అండ్ అంతే, ఈ కవర్లో ఇది 2 లిటిల్ హార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటికీ ఒక కవర్ అయిపోయింది. కానీ ఇవన్నీ తీసుకురావడానికి బైక్ మీద చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వచ్చింది. రాత్రి కూడా వర్షం కూడా పడింది అనమాట. దేవుడి దయ వల్ల మేము వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం ఆగిపోయింది. అండ్ లక్స్ ఎవరికి అనుకుంటున్నారా? నా సౌందర్యానికి కారణం లక్స్ అయితే కాదు, మా హస్బెండ్ సౌందర్యానికి కారణం లక్స్ అనమాట. నా సౌందర్యానికి కారణం పియర్స్ వాడుతున్నాను నేను. పాస్ట్ ఒక 5 months నుంచి వాడుతున్నానట్టుంది పియర్స్. దాని ముందు మైసూర్ శాండిల్ వాడేదాన్ని, కానీ ఎందుకో మైసూర్ శాండిల్ నుంచి పియర్స్కి చేంజ్ అవ్వాలనిపించింది. సో పియర్స్ ఇది వచ్చేసరికి buy 4 bars get 1 free. ఒకటి ఫ్రీ వచ్చింది 4కి. అండ్ ఇది 372 రూపీస్కి వచ్చింది అనమాట. అండ్ మా హస్బెండ్ లక్స్ నాకు డబ్బులు కనిపించలేదు దీని మీద. నాకు అమ్మ ఓకే ఇది 179కి వచ్చింది. అండ్ ఇంకేం తీసుకున్నామంటే సాల్ట్ ప్యాకెట్. సరుకులు వచ్చేసరికి మామూలుగానే సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. మనం దోశల్లోకి మెంతులు నానబెట్టుకుంటాం కదా, అలాగా మెంతులు. అండ్ నేను ఒకటి చూసాను, బాగా మనము ఇంట్లో హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు, ఇట్లాగా వర్కౌట్ అంతా చేయలేని వాళ్ళు సోంపు, జీలకర్ర, వాము అండ్ ఈ మెంతులు ఉన్నాయి కదా, ఇవన్నీ కొన్ని తీసుకొని రోస్ట్ చేసి ఇలాంటి కంటైనర్లో పెట్టుకొని వీటిని నైట్ సోక్ చేసుకోండి. ఒక స్పూన్ ఇవన్నీ తీసుకొని, ఇవన్నీ కలిపి ఉంటాయి కదా రోస్ట్ చేసుకొని దీనిలో పెట్టుకుంటారు కదా, అవి ఒక స్పూన్ తీసుకొని దానిలో హాట్ వాటర్, మనం తాగగలిగినంత హాట్ వాటర్ దానిలో వేసుకొని మీరు తాగారనుకోండి, నైట్ ఏ వాటర్తో నానబెడతారో ఆ వాటర్తోనే వాటిని బాయిల్ చేయండి. మెంతులు ఎక్కువ వేసుకోలేని వాళ్ళు తక్కువ వేసుకోండి. బాయిల్ చేసి ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా దాని అంతటా అదే చెమట రూపంలో బయటకు వస్తుంది అనమాట. మనం జిమ్కి వెళ్ళి బాగా చెమటలు కారుస్తాం కదా, సో మనం ఏం చేయకుండానే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడే మన ఎక్స్ట్రా వెయిట్ అంతా, ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా అలా రిలీజ్ అయ్యిద్ది అనమాట. సో నేను ఆల్రెడీ చూశాను కొంతమంది ట్రై చేయడము, అది వర్క్ అయింది. అండ్ నేను కూడా అది చేస్తాను, ఖచ్చితంగా చేసి రిజల్ట్స్ మీకు కూడా చెప్తాను. సో సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాము. అండ్ రాత్రి ఇంతకుముందు మేము ఇవి వాడేవాళ్ళము, పౌడర్స్ క్యాండిడ్ వాడేవాళ్ళము, ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వస్తే పోతాయని. సో చేంజ్ చేద్దామని ఇది తీసుకున్నాడు. మెన్ది క్లాసిక్ టాల్క్ అని ఇది తీసుకున్నాడు అనమాట. దీనికి కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. సో నేను పౌడర్ ఏం వాడను, లిప్స్టిక్ ఒకటే వాడతాను అండ్ కాజల్ ఒకటి వాడతాను అనమాట. చూస్తే నా ఫేస్ మీకు క్లియర్గా తెలుస్తుంది పింపుల్ మార్క్స్తో, పిగ్మెంటేషన్తో ఎలా ఉంది అనేది. ఇది ఒక పెద్ద పింపుల్ ఒకటి వచ్చేసింది అనమాట. సో నేనైతే అవేం వాడను అనమాట. సో నేను బాడీ లోషన్ కానీ ఇట్లా వ్యాజిలైన్ కానీ ఇవన్నీ కూడా ఏం వాడను. సో అందుకని ఇప్పటి నుంచి కొంచెం హ్యాండ్స్కి, కాళ్ళకి బాడీ లోషన్ వాడదామని నివ్యా మాయిశ్చరైజర్ తెచ్చుకున్నాను. ఇది కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది, కానీ ఒకటి తీసుకుంటే హాఫ్ అమౌంట్కి వస్తుందంట. మా హస్బెండ్ చెప్పిండు, 2 నువ్వు వాడే ముఖం కాదులే నీది, ఒకటే తీసుకో అని చెప్పి. సో ఒకటే తీసుకున్నాను అనమాట. సో ట్రై చేద్దాం ఇది కూడా. ఈ ఆఫర్ నాకు బాగా నచ్చింది. ఈ ఆఫర్లో పాండ్స్ మాయిశ్చరైజర్స్ ఎవరన్నా వాడే వాళ్ళు కూడా బాగా పెట్టారు. వ్యాజ్లైన్ బ్రైట్నింగ్ లోషన్,
ఇంకా చాలా పెట్టారు ఆఫర్స్. నేను నిన్న నైట్ చూశాను అనమాట. సో నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే, డీమార్ట్లో బెల్లం చూశాను. బెల్లం విడిగా ఉంది అనమాట. చాలా బాగుంది అసలు. ఆ సరౌండింగ్స్లోకే వస్తుంది అనమాట స్మెల్, అంత ఫ్రెష్గా ఉంది బెల్లము. సో లూజ్ అయితే తీసుకున్నాను, 2 తీసుకున్నాను అనమాట, 2 బాక్సెస్. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న రిలయన్స్కి కానీ మా ఇంటి దగ్గర ఉన్న సర్కిల్ షాప్కి కానీ వెళ్ళి నేను పల్లీలు ఉంటాయి కదా అవి తెచ్చుకునేదాన్ని, చెన్నగుళ్ళు అంటారు కదా, వాటిని తెచ్చుకునేదాన్ని. అయితే అవి నాకంత క్వాలిటీ అనిపించలేదు. మరి కొన్ని పల్లీలు బాగా రెడ్ కలర్లో ఉంటాయి, మరి అవి నాటువి అనుకుంటాను. సో అవి అయితే నాకు ఎక్కడ దొరకలేదు. నాకైతే ఈ పల్లీలు నచ్చలేదు, మా ఇంటి దగ్గర నచ్చలేదు, అలాగే రిలయన్స్లో కూడా నచ్చలేదు, నాకు రిలయన్స్ మార్ట్లో కూడా నచ్చలేదు. కానీ డీమార్ట్లో మటుకు క్వాలిటీ వచ్చింది. ఇంతుంది పల్లి, బాగుంది. మీరు అంటే చాలామంది తెలుసుంటుంది, ఎవరన్నా తెలియకపోతే మటుకు బయట తీసుకోవద్దు. డీమార్ట్లో క్వాలిటీ చాలా బాగుంది పల్లీలు. సో డీమార్ట్లో పల్లీల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. ఇందాక స్పూన్ దొరకలేదు అన్నాను కదా, ఇదిగోండి. అండ్ నాకు సర్జరీ అయినప్పటి నుంచి నైట్ రైస్ తినడం మానేశాను, ఓన్లీ ఇడ్లీ తింటున్నాను. ఇడ్లీ లేకపోతే సూజీ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, ఆ ఉప్మా తింటున్నాను అనమాట. ఆ రెండిట్లో ఏదో ఒకటే తింటున్నాను. మోస్ట్లీ ఇడ్లీ లేదు, ఇడ్లీ పిండి బ్యాటర్ అయిపోయింది అంటే మటుకు ఉప్మా చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా తింటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, నన్ను బయట ఫుడ్ అసలు కంటిన్యూస్గా మానేయమన్నారు, నన్ను ఫ్యూచర్లో కూడా ఆపేయమన్నారు బయట ఫుడ్ తినడము. ఏదైనా కావాలంటే ఇంట్లోనే వండుకోండి, స్పైసెస్ తక్కువ వేసుకొని వండుకోండి అని చెప్పారు. సో నేను అదే పాటిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇడ్లీ పిండి బ్యాటర్ కూడా నేను ఇంట్లోనే వేసుకుంటున్నాను, బయట అయితే కొనట్లేదు. సో కందిపప్పు తీసుకున్నాను. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను, ఒక 5 అలాగా. మా మమ్మీ బాగా చేస్తారనమాట. ఇది మూంగ్ దాల్ పప్పు ఉంది కదా, ఇది వేసి రైస్ వండుతారు, క్యారెట్ కానీ అవన్నీ వేసి వండుతారు. రిక్కీకి ఇష్టము, నాకు ఇష్టము, మా హస్బెండ్కి ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళ వంటలన్నీ వేరే వేరేగా ఉంటాయి. మరి నాకు అవి రావు, నాకు వచ్చినాయి నేను వండుతాను. సో ఆయనకి నచ్చదు, కానీ మేమిద్దరం తింటాం కాబట్టి తెచ్చుకున్నాను అనమాట, ఖచ్చితంగా వండుతాను. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా 4-5 ఉన్నాయి అంతే, ఇవే కొన్నాను డీమార్ట్లో. మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే మటుకు తీసుకోండి. అండ్ ఇంకా కొన్ని స్నాక్స్ కూడా కొన్నాను, కానీ అవి ఓపెన్ చేసేసాను, బిస్కెట్స్ అవన్నీ. సో ఇదన్నమాట వ్లాగ్. మీకు ఏమైనా నచ్చితే వెళ్ళి చూడండి, ఆఫర్స్ బాగున్నాయి. అండ్ కంటైనర్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ వాటర్ బాటిల్ కూడా బాగా నచ్చింది. వాటర్ బాటిల్లో చాలా రకాలు వచ్చాయి, కొంతమందికి వాటర్ బాటిల్స్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, సో అందుకని చెప్తున్నాను, వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.